ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో కన్నా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నియోజకవర్గం కానీ మా రాష్ట్రం కానీ అన్ని విధాలుగా బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే ఈ పథకాలు ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ, ఆసరా కానీ, పెన్షన్ కానీ, తర్వాత ఈ 18,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి అందేలా వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికే చేరుస్తున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు పెద్దలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రాలేక ఇంటికాడే ఉంటే పొద్దున్నే వాలంటీర్ అనే అతను పోయి పొద్దున్నే 6 గంటలకే తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్ అందిస్తున్నాడు. అది ఎవరు చేయగలరు? ఇంత ముందు ఎవరు చేయలేదు కూడా, సాహసించలేదు, అసలు చేయటానికే సాహసించలేదు. అది సాహసించాలంటే ఆ ధైర్యం ఒకటే, ఆ గుండె ధైర్యం ఒప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఆ గుండె ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళ జీతాలు పెంచుతా అంటున్నారు కదా సార్, అప్పుడు ఎందుకు చేయలేదండి? 14 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉన్నాడు కదా, అసలు ఆ ఆలోచన రాలేదు కదా. ఈయనే అన్నాడు కదా వాలంటీర్లు అనేవాడు అసలు ఎందుకు 5,000 రూపాయలకి వాడు ఎందుకు ఇది బస్తాలు మోయటానిక, అది చేయడానికి ఇది చేయడానికి అని చెప్పి వాళ్ళని హేళనగా మాట్లాడాడు. ప్లస్ మళ్ళీ ఇంటికి పోయి తలుపులు తడుతున్నారు, ఏ టైం అంటే ఆ టైం పోయి తలుపులు తడుతున్నారు అని నీచంగా మాట్లాడాడు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ మళ్ళీ ఆయన నేను 10,000 ఇస్తాను అంటున్నాడు. 5,000 ఇస్తున్నప్పుడు వాళ్ళు దేనికి పని చేశారు అంటున్నాడు. ఇవాళ ఎట్టిస్తాను 10,000? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటేమో ఎట్టిస్తున్నాడు, అది ఉపయోగపడింది అన్నాడు. మరి ఇవాళ నువ్వు ఎట్టిస్తున్నావు అంటే ఇది కోరక మబ్బి పెట్టడం కోసమేగా. ఓట్లు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి జనాన్ని మబ్బి పెట్టి ఓట్లు లాక్కోవాలా, కేవలం ఆ కాన్సెప్ట్ మీదే ఆయన ఈ మాట అన్నాడు. ఆయన చెప్పే ప్రతి పథకం ఇప్పుడు నేను ఇస్తానన్నాడు, ఏది సూపర్ 6 అన్నాడు. అవన్నీ కూడా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. అవును సార్, మరి రాష్ట్రానికి రాబడి లేనిది ఇవన్నీ సాధ్యమైతే అంటారా? ఉచిత పథకాలు కానీ ఇవ్వడం అవి రాబడి లేకుండా ఎందుకు ఉందండి? రాబడి వస్తానే ఉంది కదా. రాబడి ఏమి రావట్లే అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం కాడికి వెళ్ళి మన రాష్ట్రానికి ఏవైతే నిధులు రావాలో అవి తెచ్చుకుంటున్నాడు, దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి తెచ్చుకుంటున్నాడు. కేంద్రం దగ్గరికి పోయి సానుకూలంగానే మాట్లాడుకుంటున్నాడు. మనకి మా రాష్ట్రానికి ఏదైతే నిధులు రావాలో వాటిని మాకు ఇవ్వండి, మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటున్నాడు. తెచ్చుకుంటున్నాడు, చేస్తున్నాడు. అభివృద్ధి దగ్గర చేసినట్టు అనిపించింది సార్ మీకు? అభివృద్ధి జరుగుతూనే ఉంది కదండి. ఇప్పుడు విజయవాడ జరిగింది, ఫ్లైఓవర్ వేసారు. విజయవాడ కాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉంది కదా, అది వేసాడు. ఎవరు వేయలేదు కదా. ఈ 5 సంవత్సరాల లోపే కదా వేసింది ఆయన ప్రభుత్వం ఎక్కిన 5 సంవత్సరాల లోపు వేసాడు. కాలేజీలు ఎన్ని కట్టించాడు, హాస్పిటల్స్ ఎన్ని కట్టించాడు, పోర్టులు ఎన్ని కట్టించాడు. సో ఇది అంతా కళ్ళ ముందే ఉంది కదా, అగపడుతూనే ఉంది కదా. ఇది అభివృద్ధి కాదా? పేదవాడు పైకి వచ్చేది అభివృద్ధి కాదా? పేదవాడు చదువుకోవటం కానీ, పసిపిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు. అదేంటి? వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావటమేగా, చదువు ద్వారా వాళ్ళని. ఇవన్నీ అభివృద్ధి కాదా? అవి అగపట్టలేదా వాళ్ళకి? సో మరి దాదాపు ఎంత మెజారిటీ ఎంత రావచ్చు సార్ ఇక్కడ? నూతలపాడు అయితే మా అంచనా అయితే ఖచ్చితంగా మేరుగ నాగార్జున ఆయన ఎమ్మెల్యే గారు అవుతారండి. మ్యాక్సిమం 1,500-2,000 కాసుకొని మెజార్టీ వచ్చింది ఆయనకి. సో మొత్తం మీద ఈసారి కూడా మళ్ళీ జగనే ఖచ్చితంగా జగనే వస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news